ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇక ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వారి చుట్టూ ఉండే వాళ్ళను కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే మీ ప్రతి రోజును కూడా ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో ప్రారంభించండి. ఇక అప్పుడు అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ యొక్క ఎదుగుదల. అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. నువ్వు విసిరే సవాళ్ళు నీ గొప్పని చాటి చెప్తాయి అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. నీ నిశ్శబ్దం నీ విలువను పెంచుతుంది. నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది. గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు. కేవలం ఎదగాలి, ఎదిగి చూపించాలి. నిన్ను ఎప్పటి వరకు చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపడేలా ఎదగాలి. అప్పుడే ఆ సమయంలో పుడుతుంది అసలైన శబ్దం. ఇక అదే నీ విజయ నినాదం అవుతుంది. గుర్తుంచుకోండి, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, అసలు తినడానికే సమయమే దొరకని రోజులను కూడా, నిద్ర పట్టని రాత్రులను, అసలు నిద్రలేని రాత్రులను కూడా, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని కూడా, ఆకాశానికెత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని కూడా, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను కూడా, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని పరిచయం చేస్తుంది. ఎవరి కంటికి కనిపించని దీనవస్థని పరిచయం చేస్తుంది. జీవితం అనేది అన్నిటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎదుర్కోవాల్సిందే. అర్థమైందనుకుంటా. ఒక్కసారి అర్జునుడు అడిగాడు, మాధవ, మనసులో మోయలేనంత బరువు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని. అందుకు నా సమాధానం, కొన్నిసార్లు ఆ బరువును మోయడమే మన కర్తవ్యం అవుతుంది పార్థ అని మీరు గుర్తుంచుకోండి. బాధను భరిస్తేనే భోగమవుతుంది. లేదంటే అది జీవితంలో అన్ని రోగాలకు అదే కారణమవుతుంది. అర్థమైందనుకుంటా. మీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నీవు చేసే పాపపుణ్యాల పైన నీ జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా అందంగా ఉంటుంది. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని మనం గెలవచ్చు, కాదంటారా? పుకార్లనేవి శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానుల ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఆ మూడింటిలోనూ మనం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. భగవంతుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం లేదా శాపాలుగా మార్చుకోవడం అనేది అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అర్థమైందనుకుంటా. ఎవరు ఏదో అన్నారని, ఎవరో ఏదో అనుకుంటారని మీ చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మనం మంచి చేస్తున్నా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్లకు ఏదో ఒక కారణం కావాలంతే.
ఇక అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. అలాంటి వాళ్ళు ఇంకా ఇంకా అసూయ పడేలా ఇంకా ఇంకా ఆనందంగా చిరునవ్వుతో జీవిస్తూ ఉండండి. అప్పుడే అందరి నోర్లు మూతపడతాయి. అర్థమైందనుకుంటా. మనది కాని వాటిపై అత్యాశ ఎంత ప్రమాదకరమో, మనది అయిన వాటిపై నిర్లక్ష్యం కూడా అంతే ప్రమాదకరం. గుర్తుంచుకోండి. గుర్తుంచుకోండి, మన తాహలకు మించి ఏది ఎక్కువైనా అది విషయంతో సమానమే. అది ప్రేమైనా, ద్వేషమైనా, అధికారమైనా, ఐశ్వర్యమైనా, ఆకలైనా, కోరికైనా, సోమరితనమైనా, మరేదైనా గుర్తుంచుకోండి. అందరితో కలిసి ఉండు. అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని అనుకోకు. అంతా నా వల్లే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని మర్చిపోకు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వాళ్ళే నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతూ ఉంటారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీ వారవుతారు. పాపపుణ్యాలనేవి మనిషి అధీనంలోనే ఉంటాయి. నీకు నచ్చింది చేసే అధికారం నీకున్నా కూడా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం కాలానిది అవుతుంది. గుర్తుంచుకోండి. నవ్వుతూ గడిపినా, ఏడుస్తూ గడిపినా మనకున్నది ఒకే జీవితం. ఎలా ఉండాలన్నది మన చేతిలోనే ఉంటుంది. మనిషి ఎప్పుడు కూడా అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు. మనస్పర్ధాలు వచ్చేలా మాట్లాడవద్దు. కోపంగా 4 మాటలన్నా ప్రేమగా 2 మాటలైనా మాట్లాడాలి. గతం తలుచుకొని బాధపడవద్దు. అది తలకొరివితో సమానం. కడుపు భరించేంతగా తినవద్దు. ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడవద్దు. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.